ఇక ఈ వార్త మొన్నేషన్ నిన్నేషన్ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇక నిలబెట్టి ఒక ఫోటో దించి వేసిండు. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తొలిసారి 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ. ఈ నెల నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు. గతంలో అప్లై చేసుకున్నలకు మళ్ళీ చేయనక్కర్లేదు. అత్యధికంగా హైదరాబాద్ లో 878, అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు. మొదటిసారి ఆన్లైన్ లో పరీక్షలు. జూన్ నెల ఆఖరులో పెట్టే ఛాన్స్. మరి ఈ ఆన్లైన్ పరీక్షల వల్ల ఆగమయ్యే పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఆన్లైన్ లో పెట్టడం అనేది మొట్టమొదటిసారే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దిగమింగి దిక్కులు చూసే టైప్ ఉంటుంది. అసలు పోయి ఎగ్జామ్ సెంటర్ పోయి పరీక్ష రాసి వస్తేనే పేపర్లు మాయం చేసే ప్రభుత్వం అది. మీరు ఈ ఆన్లైన్లో పెడితే వాడు ఎగ్జామే రాలేదని చెప్పే కాడికి వస్తుంది పరిస్థితి. కాబట్టి మెగా డిఎస్సి అనేది 11,000 తోటి వేసినప్పటికీ మంచిగానే ఉన్నది. కానీ మరి ఈ ఆన్లైన్లో పెట్టే పరీక్షల వల్ల నష్టం ఉన్నదా ఉపయోగం ఉన్నదా అని ఒకసారి తెలుసుకోవాలి. ఇగో మనము ఇవి ఉన్నాయి కదా, 6 గ్యారంటీలకేమో అప్లై చేసుకోమన్నాడు దరఖాస్తులు. పోరగాన్లకేమో ఆన్లైన్లో పెడతాను దరఖాస్తు, ఆన్లైన్లో పెడతాను ఎగ్జామ్. మరి అదెందుకో ఆన్లైన్లో అప్లై చేసుకోమని లేదు, మరి దీన్ని ఎందుకో ఇట్లా పెడతాను? దీని ఎన్నుకున్న తతంగం ఏంది? ఎస్జిటి 6,508 పోస్టులు ఉన్నాయి. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది రాసుకొచ్చింది. ఎస్జిటి 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, పీఈటీ 182, స్పెషల్ టీచర్స్ 1,016. మొత్తానికైతే డిఎస్సి కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం అనేది నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో డిఎస్సి ఒక్కసారి కూడా వేయలేదు. ఇది కూడా కేసీఆర్కు అత్యంత చెడ్డ పేరు తీసుకొచ్చింది. కేసీఆర్ ఏం చేసిందంటే ఎప్పుడు నీళ్ళ మీద కరెంటు మీద, నీళ్ళ మీద కరెంటు మీద. నిజానికి మరి నీళ్లు ఉండాలి, కరెంటు ఉండాలి. కరెంటు ఉంటేనేమో పొలాలు పాడతాయి, పంటలు బాగా పండించవచ్చు, ఇట్లా ధాన్యాన్ని పండించుకోవచ్చు. ఇటు కరెంటు ఉంటే అటు పంటలతో పాటు ఇటు ఇండస్ట్రీ ఏరియా కూడా నడుస్తుంది. ఆ రెండింటి మీద నాకు అవగాహన ఉన్నది కాబట్టి మొదటి దఫలో మొత్తం 10 ఏళ్ళు ఎక్కడ కూడా కరెంటు పోకుండా, ఎక్కడి కూడా నీటి సౌకర్యం అంటే అసౌకర్యం కలగకుండా అని అద్భుతంగా చేసిండు. ఇప్పుడు మీరు మే నెల రాని జర్రా, మే నెల వస్తే ఒక్కొక్కడికి చెమటలు గారుతా అంటే ఎక్కడి ప్రభుత్వం ఇది, ఏ దుర్మార్గమైన ప్రభుత్వం ఇది, ఏ దరిద్రమైన ప్రభుత్వం వచ్చా అనుకుంటాం. ఇక ఇంకొక నెల ఉన్నది. ఇవాళ మార్చి పడ్డది కదా, ఇక ఏప్రిల్ మే నుండి కరెంటు కోతలు ఉంటాయి. ఇక కరెంటు చూద్దాము అంటే కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది.